దేవునికి ఇష్టము కానివి కనబడ్డాయి. మన హృదయం తెరవగానే ఏమనిపిస్తాయి? అంటే దేవునికి అయిష్టమైనవి కనబడుతున్నాయి. దేవునికి ఇష్టం లేని ఈరోజు మేము నా దగ్గర హృదయం తెలుసుకున్నాం, కానీ హృదయంలో వాగులో పడి క్రేదోను వాగు అని అనగా ఏలియా 450 మంది బయలు ప్రవక్తలను చంపినటువంటి వాగు. పనికిరానటువంటి వస్తువులను ఎక్కడ పడేయాలి? ఎక్కడ పడేస్తాము? పాడుబడ్డ బావిలో పడేస్తాం, అక్కడ పడేసి వస్తాం. పనికిరాంది ఏం చేస్తాం? ఇంటి దగ్గర పెట్టుకుంటామా? పెంట మీద పడేస్తాం. పనికిరాంది మనకు అవసరం లేదు అని చెప్తున్నాడు. గత సంవత్సరంలో నీ జీవితంలో ఏదైతే పనికి రాలేదు అని అనుకున్నావో దానికి దేవుని చేత అది బాగు చేసుకో అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పనికి రానిది అన్ని పారవేయకు ప్రభు అని ప్రార్థన చేస్తాం. పనికి రాని పాత్ర నాని పారవేయకు నన్ను ఓ ప్రభువా. పనికి రాని పాత్ర, నిజంగా పనికిరాని పాత్ర అని నన్ను పారవేయకయ్యా, నన్ను వాడుకో. పనికిరాని పాత్ర అని నన్ను ఎక్కడ కూడా పారవేయకయ్యా, నన్ను వాడుకో. ఈరోజు ఆ హృదయం అనే తలుపులు తెరిచినప్పుడు ఆ హృదయంలో అన్ని కుళ్ళు కుతంత్రాలు, కోపము, ఈర్ష ఇవన్నీ కనబడితే దేవుడు మెచ్చడు. అవన్నీ ఉండకూడదు మన హృదయంలో. ప్రభు దగ్గరికి వస్తున్నాము, 2-3 గంటలు ప్రయాసపడుతున్నావు, మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నావు. ఈ ప్రార్థనలన్నీ కూడా నీ లోపల అసూయ ఉంటే ఆ ప్రార్థన దేవుని దగ్గరికి చేరదు. మనము చేరాలని వస్తున్నాం వీడికి. ప్రభు మన ప్రార్థన వినాలని వస్తున్నాం. ఈరోజు అంటున్నాడు, ఆ ఓపెన్ చేయగానే, ఆ దర్వాజా ఓపెన్ చేయగానే, ఆ మందిరం తలుపులు ఓపెన్ చేయగానే ఏం కనబడుతున్నాయి? ఆ మందిరంలో నిషిద్ధమైన వస్తువులు, నిషిద్ధమైనది కనబడుతుంది. ఆ నిషిద్ధమైన వస్తువులను ఏమన్నాడంటే, ఇవి క్రేదోను వాగులో పడేయండి. ఈ వాగులో